చూసినట్టు జేడీయూలో కుటుంబంలో సమస్యలు వచ్చి ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొంటున్నారు. కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. సరే, సర్ ఎఫెక్ట్ అనా? సర్ ఎఫెక్ట్ అనేది మీరు ఇమీడియట్గా అడిగారు కాబట్టి వెల్ అండ్ గుడ్. ఈరోజు 200 మంది మాజీ సైనిక అధికారులు, పోలీస్ అధికారులు, బ్యూరోక్రాట్స్ ఒక పెద్ద ప్రకటన చేశారు. మీరు ఇలా ఎన్నికల సంఘాన్ని అవమానిస్తారా, ఒక తీర్పు వస్తే మీరు సర్ ఎఫెక్ట్ అంటున్నారు, అది ఇదని. కానీ చాలా స్పష్టంగా ఇదిగోండి, కనీసం 75 నియోజకవర్గాల్లో వీళ్ళ మార్జిన్ సర్లో తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంది. ఇందులో కనీసం 5 సీట్ల వివరాలు కూడా ఇచ్చారు. కేరళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది కదా, 127 స్థానాల్లో తొలగించిన దగ్గరే ఈ విజయాలు, ఈ మార్జిన్ 127. కాబట్టి ఇవి 75 చాలా స్పష్టం. కాబట్టి బట్ a closer look at numbers reveals a striking pattern in as many as 174 seats. The victory margins are lower than the number of votes deleted. 174 సీట్లలో వీళ్ళకి వచ్చిన మార్జిన్ తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంది. సో ఆ ఓట్లు తొలగించకపోతే ఇది అయ్యేదా? సో ఇది చర్చ జరుగుతుంది. ఒక 75 చోట్ల అయితే ఈ 75లో 15, ఈ తొలగించిన చోట్ల 75లో 15 MB ఈ MGB మహాగఠబంధన్ గెలిస్తే 60 ఇతరులకి వెళ్ళిపోయాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఈ మెజారిటీలు వీటి అన్నిటిలో కూడా చాలా వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక 120 సీట్లలో ఇది ప్రభావం చూపించింది. వర్మ అసలు మాజీ సైనిక అధికారులు రాజకీయ వ్యవహారాలు ఎందుకు జోక్యం అనే విషయం ఒకటైతే, ఎన్నికల సంఘాన్ని ఏదైనా అంటే అది మహాపాపం అయినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పండి. సర్ ప్రక్రియను తీసుకుంటే కూడా ఆధార్ కార్డును సరుకు ప్రామాణికంగా ఎన్నికల సంఘం చెప్పాలా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అది ఒప్పుకున్నారు. ఇలా చాలా జరిగాయి. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా బహుగుణాన్ని ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దాని మీద కోర్టు దాకా వెళ్ళారు. దేశంలో ఉద్యమం జరిగింది. లేకపోతే ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగబద్ధంగానే పెట్టారు కదా, ప్రజలు లేదా ప్రతిపక్షాలు ఎదుర్కోలేదా? చెప్పాలంటే చాలా ఉన్నాయి. టీఎన్ శేషన్ చేసిన మంచిని గురించి అందరు చెప్తారు, కానీ టీఎన్ శేషన్ చాలా ఏకపక్షంగా వెళ్తున్నారు అని కేంద్రం మరో 2 కమిషనర్లను జత చేస్తే దాన్ని ఆయన సవాల్ చేశారు సుప్రీంకోర్టులో. అప్పుడు ఆయన ఒకటే ఎన్నికల కమిషన్ అంటే సవాల్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళని పెట్టొచ్చు అని చెప్పింది. ఎన్నికల కమిషనర్లను పెట్టొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఎన్నికల సంఘం పరమ పవిత్రమైంది, మాట్లాడకూడదు దాని గురించి అని నిజంగా ఈ బ్యూరోక్రాట్స్, మాజీ సైనిక అధికారులు, న్యాయాధికారులు చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా దేశాల్లో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసిన సందర్భాలు ఉంటాయి. మార్పులు చేర్పులకు గురైంది ఉంటుంది, తీర్పును అట్టిపెట్టినది ఉంటుంది, ప్రజలు ఉద్యమాల్లోకి వస్తే చాలా జరుగుతుంది. ఖచ్చితంగా సర్ అనేదాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో తమిళనాడు సవాల్ చేస్తుంది, కేరళ సవాల్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ కాబట్టి సవాల్ చేయలేక వాళ్ళు అలా ఉన్నారు. ఇన్ని రాష్ట్రాలు సవాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడకూడదు, మీరు అవమానపరుస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పేస్తే వీళ్ళకేం లేదు. ఈ భేదాలు అంటే దేశ రాజకీయాల్లో లాగా సోకాల్డ్ ఈ వర్గాల్లో ఉన్నతాధికార, మాజీ అధికార వర్గాల్లో కూడా కొంతమంది అటు కొంతమంది ఇటు ఉండి మాట్లాడడం తప్ప సుప్రీంకోర్టు ఉంది కదా, చట్ట ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ 120 స్థానాల్లో ఇక్కడ తొలగించిన చోట అక్కడ గెలిచారు అన్నది కనిపించట్లేదా? దీని గురించి మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో ఎందుకు మాట్లాడండి? ఎన్నికలు రద్దు ఉదాహరణకు రీపోలింగ్ పెట్టదా ఎన్నికల సంఘమే? నేను జరిపాను కాబట్టి మీరు ఇలాగే ఉండాలని నేను చెప్పదే. కాబట్టి ఖచ్చితంగా బీహార్ ఫలితం అదొక్కటే అని చెప్పలేము మనం. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు 3 పార్టీలను కలుపుకున్నారు. ఇది కూడా జరిగింది. వేరే కారణాలు ఉన్నాయి, కుల మత ప్రచారాలు ఉన్నాయి, అవన్నీ నిజమే. కానీ సర్ ఎఫెక్ట్ కూడా బలంగానే ఉంది. దాని మీద చర్చ కూడా జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా వస్తున్నాయి, చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఎన్నికల పరిశీలకులు, గతంలో పనిచేసిన కమిషనర్లు కూడా చెప్తున్నారు.
అంటే నేను మీకు చెప్పాలంటే సమయం పట్టిస్తుంది కాబట్టి చెప్పట్లేదు, చాలా స్పష్టంగా ఒకటి చెప్తాను మర్చుకో. ఇప్పుడు ముజఫర్పూర్లో ఉన్న కుర్హానీ అనే చోట బీజేపీ గెలిచింది. ఏమని వాళ్ళ అభ్యర్థి 9,718 ఓట్లతో గెలిచాడు. అక్కడ 24,000 ఓట్లు తొలగించారు. సందేశ్ అనేది భోజ్పూర్ జిల్లాలో 27 ఓట్లతో గెలిచాడు జేడీయూ వాడు. అక్కడ 26,000 ఓట్లు 25,000 ఓట్లు తొలగించారు. బెగుసరాయిలో ఉన్న మిథాని అనే చోట ఆర్జేడీ 529 ఓట్లతో గెలిచింది. అక్కడ 30 ఇదొక్కటే గెలిచింది ఆర్జేడీ, మిగిలిన అన్ని చోట్ల ఇతరులే గెలిచారు. కాబట్టి ఎన్డీఎస్ విన్ వాజ్ మేడ్ పాసిబుల్ బై ది 100 సీట్స్ దే మేనేజ్ టు ఫ్లిప్ బిట్వీన్ 2020 and 25. 100 సీట్లలో గతంలో ఓడిపోయినవి గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ మద్దతు పెరిగింది. కానీ ఇందులో 75 తొలగించిన దగ్గరే వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఏం చెప్పినా కానీ, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీడియాలో చాలా బలంగా 200 మంది సీనియర్ అధికారులు వీళ్ళందరూ రాహుల్ గాంధీని తప్పుపట్టారు. మీరు ఎన్నికల వ్యవస్థను పరిహాసం చేస్తున్నారు. వాళ్ళు ఆయన ఎన్నికల వ్యవస్థను చేయట్లా, రాజ్యాంగ ప్రకారం చేయండి. రాజ్యాంగంలో లేదు అక్కడ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు 75 ఏళ్లలో. 75 ఏళ్లలో జరిగితే 75 నియోజకవర్గాల్లో ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంటే దాన్ని ప్రశ్నించుతుంటే ఆయన తప్పుపట్టి ఆయన రాహుల్ గాంధీననే కాదు, తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ఏమి రాహుల్ గాంధీ కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా బీహార్లో నితీష్ కుమార్ ఈరోజు కొలువు తీరవచ్చు, కానీ ఆయనకు వచ్చిన తీర్పు మటుకు తప్పకుండా కోర్టుల్లో కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కనీసం మిగతా చోట్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో ఇప్పుడు 16 రాష్ట్రాల్లో చేస్తున్నారు. మేల్కొనకపోతే ఈ రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది. అదైతే ఒక పెద్ద హెచ్చరికగా ఉంది. ఎన్నికల సంఘం మీద మాట్లాడకూడదని రాజ్యాంగం ఏమీ నిషేధించలేదు. ఎవరి మీద అయినా మాట్లాడవచ్చు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా. ఈరోజే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రొఫెసర్ గారు ఒక వ్యాసం రాశాడు. ఎన్నికల ఓటు హక్కు అన్నది రాజ్యాంగం కల్పించింది, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. దాని మీద ఇష్టానుసారము ఎవరంటే వాళ్ళు మేము ఉన్న లక్షల మందిని తీసేస్తాము అని చెప్పడానికి ఏమీ అంత తేలిగ్గా అవకాశం లేదు. దాని మీద చర్చ జరగాల్సింది.